శనివారం పూట శ్రీవారిని శనీశ్వరుని ఎలా పూజిస్తే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని, ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాగే శని పేరు వినగానే అందరూ భయపడతారు. కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. శనివారం లేదా త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.